బెస్ట్. నమస్కారం, నా పేరు శ్రావణ సంధ్య. ఇండస్ట్రీకి వచ్చి దగ్గర 25 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాం. నేను సావిత్రి మూవీ గురించి కంటే కూడా ముఖ్యంగా రైల్వే స్టేషన్ మూవీ గురించే మాట్లాడాలి. 2012లో నాకు అప్పటికి గమ్యం, హీరో, కొన్ని సినిమాలు అయిపోయినా ఒక క్యారెక్టర్ పర్టికులర్గా కృష్ణమాయి గారు పిలిచి 10 డేసే ఉంటుందండి మా షూటింగ్, మొత్తం ఓవరాల్ షూటింగ్. అందులో మీకు 8 డేస్ వర్క్ వస్తుందని చెప్పి 2 డేస్ వర్క్షాప్ చేయించారు మా చేత. సార్ మాకు వచ్చు సార్, మేము నేర్చుకున్నాం సార్, మేము చేస్తాం సార్ అంటే, కాదండి మాకు చిన్న బడ్జెట్, కొద్దిగా మాకు సపోర్ట్ చేయండి, ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ చేసి సీన్స్ మనం బిఫోర్గా ప్రాక్టీస్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్న. ఇందాక సార్ అన్నారు కదా రీల్తో చేసాం మేమని. నేను రీల్తో వర్క్ చేశాను, డిజిటల్లో వర్క్ చేశాను. కృష్ణమాయి గారితో మాత్రం చాలా విచిత్రంగా వర్క్ చేసాం. ఎందుకు అంటే 3 డేస్ 2 డేస్ మాకు వర్క్షాప్ చేసిన విషయం పక్కన పెడితే ఓవరాల్ మూవీ 8 డేస్లో ఫినిష్ చేసుకున్నాం మేము రామోజీ ఫిలిం సిటీలో. అందులో ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అండి. బేసిక్గా నాకు చాలా క్యారెక్టర్స్ ఇష్టం, కానీ ఎస్పెషల్గా నాకు ఆ క్యారెక్టర్స్ ఎందుకో చాలా ఇష్టం. చాలామంది ఇష్టపడరు ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్స్ అంటే, నాకు ఎందుకో స్పెషల్గా క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. గౌరవం కూడా, ఆ క్యారెక్టర్స్ మీద గౌరవం, ఆ మనుషుల మీద గౌరవం తెలియదు, కానీ నాకు ఆ క్యారెక్టర్స్ అంటే చాలా లవ్. అలాంటిది నాకు ఆ క్యారెక్టర్ రావడం, నాకు అవకాశం రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి 2 డేస్ వర్క్షాప్కి వెళ్ళాము, షూట్కి వెళ్ళామండి. కెమెరా పెడుతున్నారు, మేము వర్క్షాప్లో చేస్తున్నట్టుగానే షార్ట్ చేస్తున్నాం. టేక్ ఓకేనా? మేము చేయలేదండి, చేసేసారండి అంటే మాకు తెలియదు. మేము యాక్ట్ చేసింది కూడా మాకు తెలియకుండా మా చేత వర్క్ చేయించుకొని వర్క్ ఫినిష్ చేసుకున్నారు. అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన అంత డెడికేషన్తో మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత, మోర్ దెన్ 14 ఇయర్స్ తర్వాత మళ్ళీ సినిమాకి విత్ ప్రొడ్యూసర్గా రాగలిగారు. సావిత్రి మూవీ డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఐ డోంట్ నో యువర్ నేమ్, సారీ, లిఖిత. తను డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను అక్కడే ఉన్నాను, చాలా కష్టపడి డబ్బింగ్ చెప్పారు. సార్ క్యారెక్టర్ మరి బయటికి రిలీజ్ చేయలేదు. సార్ బాగా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇందులో మళ్ళీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ సినిమాకు కూడా నన్ను మళ్ళీ ప్రాస్టిట్యూట్గానే పిలిచారు. ఆయన ఇందాక నా క్యారెక్టర్ అనౌన్స్ చేయలేదు కదా, మళ్ళీ అదే క్యారెక్టర్ పిలిచారు. సార్ 12 సంవత్సరాలు 14 సంవత్సరాల తర్వాత అదే సంధ్య నువ్వు బాగా చేస్తావమ్మా, మేము వేరే ఆర్టిస్ట్ని కూడా ఈ క్యారెక్టర్కి ఊహించుకోలేకపోతున్నామని నన్ను గుర్తించి మళ్ళీ నాకు అదే క్యారెక్టర్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బికాస్ నాకు ఆ క్యారెక్టర్ అంటే ఇష్టం. ఎస్పెషల్గా క్యారెక్టర్స్ అంటే ఎందుకు ఇష్టమో నిజంగా చెప్పలేను. నాకు ఇంకా వచ్చినప్పుడు నా క్యారెక్టర్స్ చేస్తాను. ఇప్పుడు ఒక దగ్గర ఒక 5 సినిమాల్లో చేస్తుంటాను ఆ క్యారెక్టర్స్ని. రైల్వే స్టేషన్ నాకు చాలా మంచి పేరు తెచ్చింది ఆ క్యారెక్టర్ విషయంలో. ఈ సినిమా కూడా సావిత్రి నేను చేసింది 3 సీన్లైనా నేను చేస్తున్నప్పుడు డబ్బింగ్ చెప్తున్నప్పుడు నాకే అనిపించింది, అరే వీడు ఇంత ఫీల్ అవుతుందా, ఈ క్యారెక్టర్ ఇలా ఉందా, ఇలా చేశానా అని నాకే అనిపించింది. అంత బాగా వచ్చినాయి 3 సీన్స్ కూడా. మీరందరూ సినిమాని ఆదరిస్తూ, సినిమాతో పాటు మేమందరూ యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరినీ బ్లెస్ చేస్తూ సినిమా హిట్ అవ్వాలి. కృష్ణమాయి గారు ఇలాగే ఇంకా సినిమాలు చేస్తూ ఓన్గా ప్రొడ్యూస్ చేసి ఇంతమంది ఆర్టిస్టులని, కొత్త ఆర్టిస్టులకి ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సారీ వెరీ షూట్కి వెళ్ళాలి, అందుకే హడావుడిగా ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ సావిత్రి టీం మొత్తానికి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సినిమాలో ఇంకొక సెకండ్ హీరోయిన్, అది డెమో పవన్ గారితో అది ఒక హీరోయిన్ ఉంది పక్కన, ఆవిడ మాట్లాడతారు. అంటే ఆర్టిస్టులు వాళ్ళ దగ్గర టాలెంట్ ఎలా ఉంటుంది అంటే, సావిత్రి క్యారెక్టర్లో ఈవిడ ఇన్వాల్వ్ అసలు అంటే ఇంత బాగా యాక్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఈవిడ రాను ముంబైకి రాను సాంగ్ చేశారు, డ్యాన్స్ కదా ఈవిడ ఏం యాక్ట్ చేస్తారు అని చిన్న టెస్ట్ పెట్టానండి. ఈ ముక్కు కదలడం, కనుబొమ్మలు కదలడం, ఓహో డైలాగ్ వర్షన్లో ఏడితే మనకు నిజంగా ఏడిపోతుంది. అలాగా ఇంకో క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా అద్భుతంగా, అంటే మన లిఖితే కాకుండా ఆ అమ్మాయి కూడా మంచి క్యారెక్టర్లో మంచి యాక్టింగ్, వాళ్ళ సోర్స్ ఉంది, వాళ్ళు చేసుకోగలిగారు అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి మాటలో విందామండి ఒకసారి. చెప్పండి మేడం, సెకండ్ హీరోయిన్. సో ముందుగా ప్రెస్ వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు హారిక రవి. ముందుగా నేను ఈశ్వర్ మూవీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈశ్వర్ మూవీ ప్రభాస్ గారి ఫస్ట్ ఫిలిం. సో 24 ఇయర్స్ తర్వాత ఈశ్వర్ మూవీ మళ్ళీ రిలీజ్ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎప్పుడెప్పుడు మా డైరెక్టర్ గారిని బిగ్ స్క్రీన్ మీద ఈశ్వర్ మూవీలో చూడాలని వెయిట్ చేస్తున్నాను నేను. సో ఆ మూవీని నేను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను, ఎందుకంటే అప్పటికి ఇంకా నేను పుట్టలేదు కాబట్టి. సో ఫైనల్గా మళ్ళీ రిలీజ్ అవ్వడం 4Kలో చాలా హ్యాపీగా ఉంది. అదిరే అబ్బి గారిని అందరినీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ మూవీ అని చెప్పి నేను ఎగ్జైటెడ్గా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ లేటర్ కమింగ్ టు సావిత్రి మూవీ నాకు చాలా 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 స్పెషల్. సో ముందుగా నన్ను ఈ క్యారెక్టర్కి, రాణి అనే క్యారెక్టర్ని నమ్మి నేను చేయగలుగుతాను అని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ హీరో గారు
హీరో గారు అయితే ప్రాణం పెట్టి చేశారు. సో మొన్న నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు చూస్తే లిటరల్గా నాకు అసలు సార్ యాక్టింగ్ గురించి నేను చెప్పలేకపోతున్నాను, చాలా బాగా చేశారు. అండ్ సార్ మీ యాక్టింగ్కి హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ కమింగ్ టు లిఖిత గారు అండ్ డెమోన్ పవన్ గారు చాలా చాలా బాగా చేశారు. అండ్ నేను ఈ మూవీలో ఎలా చేశాను నేనైతే చెప్పలేకపోతున్నాను. నేను బెస్ట్ ఇచ్చానని అనుకుంటున్నాను. నేను ఎలా యాక్ట్ చేశానని డైరెక్టర్ గారే చెప్పాలి. సో ఈ మూవీ అందరం చాలా కష్టమైన ఇష్టపడి చాలా మంచిగా చేసాం. అందరం చాలా హార్డ్ వర్క్ చేసి మంచిగా చేసాము. సో మీరందరూ మీడియా వాళ్ళు అండ్ అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేసి హిట్ చేయాలి, అందరికీ మంచి పేరు రావాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక హీరో అసిస్టెంట్ ఉంటాడండి, అసలు సూపర్ క్యారెక్టర్ చెప్పను. ఆయన ఒకసారి చాలా బాగా చేశాడు. ఒకసారి మాట్లాడు. పేరు అనౌన్స్ చేయనా? వద్దు, పేరు కూడా చెప్పలేం సార్. ఈయన పేరు కూడా చెప్పలేం, క్యారెక్టర్ పేరు. థియేటర్ వద్దు కానీ మీరు. హలో అందరికీ, నేను అంశ్ శుక్లా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్కి ఇంకా అందరికీ చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను ఈ ఛాన్స్ ఇవ్వడానికి, ఇంత మంచి మూవీలా ఇంత మంచి క్యారెక్టర్ ఇవ్వడానికి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ సార్. అండ్ ఎవ్రీవన్ హ్యాస్ డన్ అ వెరీ ఇంక్రెడిబుల్ జాబ్. అందరూ వాళ్ళు 100% ఇచ్చారు ఈ మూవీని హిట్ చేయడానికి. అంటే ఐ హ్యావ్ నో వర్డ్స్. కానీ ఇలాంటి కాస్ట్ క్రూతో వర్క్ చేయడానికి ఇది ఒక సచ్ అ ప్లెజర్. అంతే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు హీరోయిన్ తల్లి క్యారెక్టర్ కాబట్టి చేశారండి మదరు. పాపం 6 నెలల్లో క్యాన్సర్లో చచ్చిపోయే క్యారెక్టర్. కానీ ఆవిడ గురించి ఆవిడే చెప్తారు. మీరు క్యాన్సర్ అండి. కృష్ణమాయ గారు థ్యాంక్ యూ. 6 నెలలు చచ్చిపోయే క్యారెక్టర్ ఇచ్చారు. తర్వాత కూడా చంపేశానని చూపించలేదు ఎక్కడ. హీరోయిన్కి పెళ్లి చేసాం, కాకపోతే ఆ పెళ్ళిలో నేను ఉండను అనుకుంటా, నాకు కూడా తెలీదు. థ్యాంక్ యూ. ఫస్ట్ నన్ను నమ్మలేదు నేను మంచిగా చేస్తానని. ఆడిషన్ తీసుకొని కృష్ణానగర్, కృష్ణాకాంత్ పార్క్. మేము ఆఫీస్ తీసుకోలేదమ్మా, మేము ఉండేది ఫిలిం సిటీ. మీరు అక్కడ వరకు రాలేరు, కష్టం అవుతుంది, మేమే వస్తున్నాం, మీరు ఎక్కడ కలుస్తారు? ఓకే సార్, నో ప్రాబ్లం, నేను కలుస్తాను. ఎక్కడ కలవాలి చెప్పండి సార్, లొకేషన్ పెట్టండి అంటే, ఎక్కడ వద్దమ్మా మీ ఇంటి లొకేషన్ పెట్టండి, అక్కడికి వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటాం అంటే, ఇటు తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు, నాకు అర్థం కదా. కిడ్నాప్ కానీ చేయరు కదా, ఎందుకు వచ్చిన గొడవ, అనవసరంగా కారు ఎక్కేసాం ఏంటనుకున్నా నేను. లేక కృష్ణాకాంత్ పార్క్ ఓకేనా, జనాలు ఉంటారండి. కృష్ణాకాంత్ పార్క్లో కొంతమంది ఉంటారు సార్, కెమెరా పెట్టి 100 మంది ఉంటారు, చేయమంటే చేయాలి కదా, తప్పదు, ప్రొఫెషన్. నేను మీకు తెలియాలి కదా నేను కూడా చేయగలను అని చేస్తానని చెప్పాను. ఆడిషన్ తీసుకొని పర్లేదు మంచి ఆర్టిస్ట్ దొరికింది నాకు, మీరు ఇంత చేస్తారు అనుకోలేదని వెళ్ళిపోయారు. ఆయన ఎలా వేరుకున్నారంటే, ఒక మంచి పొలానికి వెళ్ళి అక్కడ ఒక పొలంలో రత్నాలు అవి దొరుకుతాయి అంటారు కదా, ఆనిమచ్చలు, అలా 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 ఏరుకొని వచ్చారు ప్రతి ఆర్టిస్ట్ని. ఆఫీస్ పెట్టి ఆడిషన్స్ తీసుకొని అలా కాదు. కృష్ణమాయ గారికి థ్యాంక్ యూ, నన్ను నమ్మి మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు, నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈశ్వర్ సినిమాలో యాక్చువల్ మోగ క్యారెక్టర్ గురించి, అంటే జయంత్ గారి దగ్గర నేను కోఆర్డినేటర్ లాగా ప్లస్ ఆర్ట్ డైరెక్టర్ అన్నీ కదండి. మోగ క్యారెక్టర్ గురించి ఒక 10 మందిని ఆడిషన్ చేసాం ఈశ్వర్లో. అంటే హీరో కూడా పక్కన కూర్చున్నాడు. అప్పుడు బాహుబలి గారు కొత్త ఆయన కదా, అప్పుడు మనతో పాటు మామూలుగా ఉండేవాడు, కూర్చున్నాడు, వస్తున్నాడు వెళ్తున్నాడు, మోగోడు ఎవరు చేయలేకపోతున్నారు ఆ క్యారెక్టర్. హనుమంత్ గారు వచ్చారు ఫస్ట్ టైం, వచ్చి ఒకటే, సార్ ఏం క్యారెక్టర్ అండి, అదే మోగోడు అండి, డైలాగులు ఏముండవు, అది ఎవడెవడో వస్తున్నాడు సరిగ్గా చేయలేకపోతున్నారు, మీరు కూడా చేతి చేయండి, అయితే ఇంకొన్ని ఎత్తుకుంటాం డైరెక్ట్గా చెప్పేశాం. చూశాడు, ఇంకా అన్నాడు అంతే. జయంత్ గారు సూపర్ వీడిని పెట్టి అన్నాడు అంతే. అంటే ఇక అదిరేవేంటి మిమిక్రీ చేస్తాడు, అన్నీ ఆయన స్టైలు, ఆయన హీరో మెటీరియల్ యాక్చువల్లీ అనవసరంగా జబర్దస్త్ ఆవిడైపోయాడు.
అంటే అందరం ఈశ్వర్ సినిమాలో అందరం కష్టపడి చేసుకోవడం అంటే ఎంత ఒక ఏదో చిన్నపిల్లలాగా ప్రభాస్ కూడా మాతో పాటలు పాడడం ఏదో ఆయన హీరో గారు ఏదో పాట పాడేవాడిని ఏదో ఆయన పాట పాడితే వీళ్ళు పాట పాడతాం నేను పాట పాడతాను సరదాగా అంటే ఒక ఫ్రెండ్లీగా చేసామని తప్పించి ఆ ఈశ్వర్ సినిమాని మేమేమి ఇది అదే పెద్ద సినిమా అయిపోద్దని కానీ హిట్ అవుతుంది మాకేం తెలియదండి అప్పుడు అందరం సరదాగా నేను ఆడేటాను ఆల్రెడీ ఆ సినిమాకి ఈశ్వర్ నేను ఆడేట్ కానీ సరదాగా ఆడుకుంటా నభో నపర గజలు ఎత్తు నటకలు ముక్కు పొడకలు నడుము సందని నాగరాజు ఎవరెరు గారి భాగవతం మొగుడు ఉంటే ఒక లెక్క లేకుంటే ఒక లెక్క రాత్రి 10 గంటలకు మొగుడు కొట్టిన దెబ్బలకు లైట్ వేసుకో అని ప్రభాస్ గారు పాడేవాడు నేను కాదు ఆయన పాడేవాడు మాతో డ్యాన్స్ చేసేవాడిని కూడా నుంచి అది ఇప్పుడు మాకు సంతోషం అండి ఎందుకంటే అంత పెద్ద హీరోతో మేము యాక్ట్ చేసామా ఇప్పుడు రియాక్షన్ చేస్తున్నాం అంటే అది ఏదో గాడ్ గ్రేస్ మీ అందరి సహకారం మీ ప్రెస్ వాళ్ళు లేకపోతే నిజంగా మా ఆర్టిస్టులకు కానీ డైరెక్టర్కి కానీ ఎవరికి లైఫ్ లేదండి అంటే మీరు చెప్పేది మీరు చూపించేది మాకు అందరికి లైఫ్ ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఇప్పుడు ఈశ్వర్ రిలీజ్ 13వ తారీఖు మేము థియేటర్కి వచ్చేస్తాం మీరు కూడా వచ్చేది నేను అక్కడికి కావాలి ఆటోమేటిక్గా ఇంకోటి ఏంటంటే మా సావిత్రి సినిమా పెద్ద హిట్ అవ్వాలని మీరందరూ ఆశీర్వదించి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సార్